Good morning everyone. Today we discuss groups. Topic is Cayley's composition table. How to create Cayley composition table now we will discuss. Before that, see these problems. List the elements of U of 20. U of 20 యొక్క మూలకాలను వ్రాయండి. U of 20 ఎలా రాస్తాము అని అంటే దాంట్లో ఎలిమెంట్స్ని మూలకాలని 20 అంటే మనకి 1 to 19 వరకు తీసుకుంటాము. సో U of 20లో ఇప్పుడు మనం 1 తీసుకుంటే దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా 20కి GCD అనేది 1 రావాలి. ఇప్పుడు 1, 20 తీసుకుంటే వాటి యొక్క GCD ఎంత అవుతుంది? 1 అవుతుంది. కాబట్టి 1 ఎలిమెంట్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 కనుక తీసుకుంటే 2, 20 GCD ఎంత అవుతుంది? 2 అవుతుంది. కానీ మనకేం రావాలి? 1 రావాలి. కాబట్టి 2 అనేది U of 20లో ఉండదు ఆ ఎలిమెంటు. నెక్స్ట్ 3 తీసుకున్నాం అనుకోండి, 3, 20కి కూడా ఏమవుతుంది? మనకి 1 అవుతుంది. కాబట్టి 3 అనే ఎలిమెంట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 20 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఆల్ ఈవెన్ నెంబర్స్ అయితే రావు. ఎందుకోసం అంటే 2 ఈవెన్ నెంబర్స్కి కంపల్సరీగా 2 అనేది ఒక GCD అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనకి GCD 1 రావాలి. కాబట్టి ఆల్ ఈవెన్ నెంబర్స్ని లీవ్ చేసేసేయండి. సో 1, 3, 4 రాదు. 5 కనుక తీసుకుంటే 5, 20 ఉంది కదా, దీనికి GCD ఏమవుతుంది అని అంటే 5 అవుతుంది. అంటే ఇక్కడ కూడా 1 రాలేదు కాబట్టి 5 అనేది రాదు. నెక్స్ట్ 6 కనుక తీసుకుంటే 6 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 6 కూడా రాదు. 7 అనేది ఆటోమేటిక్గా మనకి దేనికైనా కానీ 1 అవుతుంది. ఎందుకోసం అంటే అది ప్రైమ్ నెంబర్ కాబట్టి 7, 20 GCD ఎంత? 1. సో 7 ఎలిమెంట్ వస్తుంది. 8 ఈవెన్ రాదు. నెక్స్ట్ 9 తీసుకుంటున్నాము. 9 కూడా ఆడ్ నెంబర్ ప్లస్ కామన్ డివైజర్స్ ఏవి లేవు 9కి 20కి కాబట్టి 9 వస్తుంది. 10 ఈవెన్ నెంబరు రాదు. 11, 20 కూడా GCD ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ 12 ఈవెన్ నెంబరు ఉండదు. 13 ఆడ్ నెంబర్ 13, 20 కూడా GCD ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ 14 రాదు. 15 తీసుకున్నట్టయితే 15, 20 వీటికి కామన్ డివైజర్స్ ఏమున్నాయి? మనకి 5 ఉంది. 5 3s 5, 5 4s కాబట్టి ఇక్కడ కూడా GCD 1 రాలేదు. కాబట్టి ఏమవుతుంది? 15 అనే ఎలిమెంట్ దీంట్లో ఉండదు. నెక్స్ట్ 16 ఈవెన్ నెంబరు ఉండదు. 17, 20కి వచ్చేస్తుంది మనకి ఎలిమెంట్ దీంట్లోనే ఉంటుంది GCD 1 కాబట్టి. 18 ఈవెన్ నెంబర్ ఉండదు. నెక్స్ట్ 19కి 20కి GCD ఎంత? 1 కాబట్టి ఎలిమెంట్స్ ఇప్పుడు U of 20లో ఏమేమి ఉన్నాయి చూడండి. 1, 3, 7, 9, 11, 13, 17, 19 ఇవన్నీ కూడా U of 20లో ఎలిమెంట్స్. సో ఇది ఎందుకు చెప్తున్నామంటే కేలీ టేబుల్ మనం రాసేటప్పుడు ఒక్కోసారి ఏం చేస్తారంటే U of 20 కేలీ పట్టికను రాయండి అని చెప్పినప్పుడు మనము ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకునేది ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్స్ ఎలా తీసుకుంటాము అన్నది రాస్తున్నాం. నెక్స్ట్ లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ U of 12 సెకండ్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు U of 12 అంటే ఏంటి? మళ్ళీ సేమ్ ఈవెన్ నెంబర్ కాబట్టి 1 వస్తుంది. 2, 4, 6, 8, 10 ఇవన్నీ ఈవెన్ నెంబర్సే కాబట్టి GCD అనేది 1 రాదు. కాబట్టి ఇవి పక్కకు పెట్టేసేస్తాము. నెక్స్ట్ ఉన్నవి ఏంటి? ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9, 11. సో 1 అనేది ఆటోమేటిక్గా దేనికైనా కానీ GCD 1 ఉంటుంది కాబట్టి 1 వచ్చేస్తుంది. 3 తీసుకున్నట్టయితే 3, 12 GCD ఎంత అవుతుంది? మనకి 3 అవుతుంది. కాబట్టి 3 అనే ఎలిమెంట్ దీంట్లో రాదు. నెక్స్ట్ 5 తీసుకున్నట్టయితే 5, 12 కామన్ డివైజర్స్ లేవు కాబట్టి GCD 1. నెక్స్ట్ 7 కూడా 7, 12 GCD ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ 9, 12 తీసుకుంటే దీనికి GCD ఏమవుతుంది? 3 అవుతుంది. ఎందుకు? 3 3s 9, 3 4s 12 కాబట్టి 3 అనేది GCD అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ U of 12. నెక్స్ట్ 11, 12 ఏమవుతుంది? GCD 1 కాబట్టి ఇప్పుడు U of 12లో ఎలిమెంట్స్ ఏవేవి ఉంటాయంటే 1, 5, 7, 11 ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇక్కడ. U of 9, U of 15, U of 24.
సో యూ ఆఫ్ 9 కనుక తీసుకుంటే 1 2 4 5 7 8. ఎందుకు ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కూడా రాసినాము అంటే ఇక్కడ యూ ఆఫ్ 9 అంటే ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్లకి ఆల్ ఆడ్ నెంబర్స్ రావు అని చెప్పలేము. ఎందుకోసము అని అంటే ప్రతి ఆడ్ నెంబర్కి కామన్గా ఇది వస్తుంది అని అయితే చెప్పలేము. ఈవెన్ నెంబర్కి అయితే 2 వస్తుంది అని చెప్తాం, కానీ ఆడ్ నెంబర్కి వస్తుంది అని చెప్పలేము. కాబట్టి ఆల్ ఎలిమెంట్స్కి మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో 1 అయితే ప్రతిదానికి వచ్చేస్తుంది కాబట్టి 1 రాసినాం. 2, 9 GCD 1 కాబట్టి 2 కూడా వచ్చేసింది. 3, 9కి GCD ఎంత అవుతుంది? 3 అవుతుంది కాబట్టి 3 రాదు. 4, 9 GCD 1, 5, 9 GCD 1, 6, 9 GCD 3 కాబట్టి 6 రాదు. నెక్స్ట్ 7, 9 1, 8, 9 1 కాబట్టి యూ ఆఫ్ 9లో ఏవే ఉన్నాయి? 1 2 4 5 7 8. నెక్స్ట్ తీసుకున్నట్లయితే యూ ఆఫ్ 15 అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం? 1 15 2, 15 1, 3, 15 GCD ఎంత? 3 కాబట్టి అది రాదు. 4, 15కి 1 కాబట్టి 4 వస్తుంది. 5, 15కి ఎంత అవుతుంది మనకి? 5 అవుతుంది కాబట్టి GCD అనేది 5 కాబట్టి ఇక్కడ 5 రాదు. 6, 15కి 3 వస్తుంది. 6, 15కి GCD ఎంత? 3 2 6, 3 5 15 కాబట్టి 6 రాదు. నెక్స్ట్ 7, 15కి 1, 8, 15కి 1, 9, 15కి కూడా మళ్ళీ 3 వస్తుంది. 3 3 9, 3 5 15 కాబట్టి ఇక్కడ కూడా 9 అనేది రాదు. నెక్స్ట్ 10, 15కి 5 2 10, 5 3 15 అంటే 5 అనేది కామన్ డివైజర్ అవుతుంది కాబట్టి 10 రాదు. నెక్స్ట్ 11, 15కి కామన్ డివైజర్స్ లేవు కాబట్టి GCD 1 కాబట్టి రాయొచ్చు. నెక్స్ట్ 14కి 13, 15 ఎంత? GCD 1. నెక్స్ట్ 14, 15కి కూడా GCD ఎంత? 1. సో ఆల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 2 4 7 8 11 13 14. నెక్స్ట్ తీసుకున్నట్లయితే యూ ఆఫ్ 24 అగైన్ 24 అనేది ఏంటి మనకి? ఈవెన్ నెంబర్ కాబట్టి ఆల్ ఈవెన్ నెంబర్స్ అయితే రావు. ఇక మిగిలిన ఆడ్ నెంబర్స్ 24 వరకు ఆడ్ నెంబర్స్ ఏవి ఉన్నాయమ్మా? 1 3 5 7 9 11 13 15 17 19 21 23. చూసినట్టయితే ఇక్కడ 1 ఆటోమేటిక్గా అన్నిటికి వస్తుంది. 3 తీసుకుంటే 3, 24 ఉంది. 3, 24కి కామన్ ఏముందమ్మా? 3 వస్తుంది కామన్ డివైజర్. 3 8 24 కాబట్టి 3 రాదు. 5, 24 1 వస్తుంది. 7, 24కి 1 వస్తుంది. 9, 24కి కనుక మనం తీసుకుంటే కామన్ డివైజర్ ఏమవుతుంది? మళ్ళీ 3 3 9, 3 8 24 కాబట్టి 3 అనేది అవుతుంది. సో 9 అనేది కూడా రాదు. నెక్స్ట్ 11, 1కి సేమ్. నెక్స్ట్ 13, 24కి 1 GCD. నెక్స్ట్ 15 తీసుకున్నట్టయితే 15, 24 ఏమవుతుంది? 3 5 15 3 8 అంటే కామన్ డివైజర్ ఏముంది? 3 ఉంది కాబట్టి 15 కూడా రాదు. నెక్స్ట్ 17, 24కి కామన్ డివైజర్ ఏమీ ఉండదు కాబట్టి 1. నెక్స్ట్ 18, 3 6 18 3 8 24 సో కామన్ డివైజర్ 3 ఉంది కాబట్టి రాదు. నెక్స్ట్ 19, 24 GCD ఎంత? 1 సో 19 కూడా తీసుకోవచ్చు. 20కి ఈవెన్ నెంబర్ రాదు. 21 తీసుకున్నట్టయితే 21, 24కి కామన్ డివైజర్ 3 7 24 3 8 3 7 21 3 8 24 కాబట్టి అది కూడా రాదు దీంట్లో. నెక్స్ట్ 23, 24కి ఎంత? GCD 1 కాబట్టి ఇప్పుడు యూ ఆఫ్ 24లో ఏమేమి ఉన్నాయి? 1 5 7 11 13 17 19 23 ఇవన్నీ కూడా ఏంటి? యూ ఆఫ్ 24లో ఎలిమెంట్స్. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే చూడండి ఇక్కడ కన్స్ట్రక్ట్ ఏ కేలీ టేబుల్ ఫర్ యూ ఆఫ్ 12. యూ ఆఫ్ 12కి కేలీ పట్టికను నిర్మించండి. సో యూ ఆఫ్ 12 ఈక్వల్ టు ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి? ఈవెన్ నెంబర్ కాబట్టి ఆల్ ఆడ్ నెంబర్స్ 1 3 5 7 11 తీసుకున్నట్టయితే 1, 12 1 3, 12కి ఏమవుతుంది మనకి? 3, 12 కామన్ డివైజర్ 3 కాబట్టి రాదు. 5, 12కి 5 7, 12కి 1 5, 12కి 1 7, 12కి 1 9, 12కి కూడా మళ్ళీ ఏమవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ 11, 12కి 1 అంటే యూ ఆఫ్ 12కి ఏమవుతుందమ్మా మనకి? 1 5 7 11.
సో ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు ఏది అని ఇవ్వలేదు, మనకి కేలీ టేబుల్ దేనికి అని చెప్పలేదు, కానీ యూ ఆఫ్ అని ఇచ్చాడు అంటే అది ఆటోమేటిక్గా ఏది అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అన్నట్టు. సో ఇప్పుడు మనము టేబుల్ని ఎలా వేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ వేసేస్తాము. అయితే ఇంకొకటి కేలీ టేబుల్, కేలీ కంపోజిషన్ టేబుల్, కేలీ పట్టిక అని అన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఫైనైట్ అయి ఉంటుందమ్మా సెట్ అనేది. ఇన్ఫైనైట్ సెట్కి మనము కేలీ టేబుల్ని నిర్మించలేము, కన్స్ట్రక్ట్ చేయలేము, కాబట్టి ఆటోమేటిక్గా అదేంటిది ఫైనైట్ సెట్ అయి ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇక 1 5 ఇలా బాక్స్ వేసేస్తాము. 1 5 7 11 ఫస్ట్ రోలో అవే తీసుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ కాలంలో కూడా అవే తీసుకుంటాం. 1 5 7 11 విత్ రెస్పెక్ట్ టు ఏ ఆపరేటరు, బైనరీ ఆపరేటర్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్. యూ ఆఫ్ ఇచ్చిండు కాబట్టి మల్టిప్లికేషన్ కొన్నిటికి వాడే ఇచ్చేస్తాడు ఇది అని చెప్పేసి అప్పుడు రాసేస్తాము అన్నట్టు. సో 1 into 1 1 మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోవడే. 1 into 5 5, 1 into 7 7, 1 into 11 11. నెక్స్ట్ 5కి 5 1s 5, 5 5s 25. సో ఇక్కడ 5 5s 25 ఉంది కదా, 25కి మనకి ఇక్కడ యూ ఆఫ్ 24 అంటున్నాడు, యూ ఆఫ్ 12 అంటున్నాడు, కాబట్టి 12తోని మనము డివైడ్ చేసినట్టయితే 2 2 12 2 24. రిమైండర్ ఎంత వచ్చిందమ్మా? 1 వచ్చింది, కాబట్టి ఇది ఎంత రాస్తున్నాము? 5 5 25 అంటే 1 రాస్తున్నాం. నెక్స్ట్ 5 7s 35, 5 7s 35 అంటే కూడా దీన్ని కూడా మనకి 12తో డివైడ్ చేసినట్లయితే 12 2 24 ఎంత వస్తుంది? 11 వస్తుంది. సో కాబట్టి 11 వేసేసినాం. నెక్స్ట్ 11 5s ఎంత? 55. సో 11 5s 55 అన్నప్పుడు 12 4s ఎంత? 48. ఎంత వచ్చింది మా ఇక్కడ మనకి? 7 వచ్చేసింది రిమైండర్. కాబట్టి ఇప్పుడు 5కి ఏమేమి ఉన్నాయి చూడండి. 5 1 11 7. నెక్స్ట్ 7కి తీసుకున్నట్టయితే 7 1s 7, 7 5s ఎంత? 35. ఇంతకుముందు 35కి చేసినాం, ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 11 వచ్చింది. సో కాబట్టి 11. నెక్స్ట్ 7 7s ఎంత ఉంది మనకి? 49. 49ని కూడా 12తో డివైడ్ చేస్తే 12 4s 48. ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 తీసేసుకున్నట్టయితే రిమైండర్ ఇక్కడ ఎంత అవుతుంది? 1. నెక్స్ట్ 7 into 11. సో 11 7s ఎంత? 77. 77ని మళ్ళీ 12తోని మనం డివైడ్ చేసినట్లయితే 12 6 ఎంత అవుతుంది మనకి? 72. రిమైండర్ ఎంత వచ్చింది? 5. కాబట్టి ఇక్కడ 5 అంటే 7కి ఏమేమి వచ్చినాయి చూడండి ఎలిమెంట్స్. ఇది కేలీ టేబుల్లో 7 11 1 5. నెక్స్ట్ 11 తీసుకున్నట్టయితే 11 1s 11, 11 5s ఎంత అవుతుంది మనకి? 55 అవుతుంది. 55ని 11తోని 12తో డివైడ్ చేసినట్లయితే 12 4s 48. 48 అయితే 11 వచ్చేసింది. ఇక్కడ 11 7 వస్తుంది మా 55ని మనము డివైడ్ చేసిన 12 4s 48. 55 నుంచి 48 పోతే ఎంత అవుతుంది అంటే 7 వస్తుంది. సో ఇక్కడ ఎంత వచ్చింది? 7 వచ్చింది. నెక్స్ట్ 11 7s 77. ఆల్రెడీ 77కి వేసేస్తే మనకి ఎంత వచ్చింది? ఇక్కడ చేసినాం మనం, కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? 5 అవుతుంది. 11 11s 121. 121ని 12తో డివైడ్ చేసినట్టయితే 12 10s 120. రిమైండర్ ఎంత? 1. సో ఇది మనకి కేలీ టేబుల్, కేలీ కంపోజిషన్ టేబుల్ ఫర్ యూ ఆఫ్ 12 అనేసి అంటాము. నెక్స్ట్ ఈ టేబుల్ తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రాబ్లం చేస్తామమ్మా. ఏంటి అని అంటే ఏదైనా సరే ఒకటి సెట్ ఇస్తాడు, దిస్ షో దట్ దిస్ ఈజ్ ఏ గ్రూప్ అని చెప్పేస్తాడు. అన్నప్పుడు మనము ఈ కంపోజిషన్ టేబుల్, కేలీ కంపోజిషన్ టేబుల్ వేసినాం అనుకోండి, ఈజీగా అది గ్రూప్ అవుతుందా లేదా అనేసి చెప్పేసేయచ్చు అన్నట్టు. సో దిస్ ఈజ్ కేలీ కంపోజిషన్ టేబుల్. సో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే కన్స్ట్రక్ట్ కేలీ టేబుల్ ఫర్ G = 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. సో 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అన్నారు. ఇక ఇక్కడ మనకి ఇంకొకటి బడి ఏమీ ఇయ్యలేదు మనకు ప్రాబ్లంలో అని అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. వేరే ఏదన్నా ఉంటే అక్కడ స్పెసిఫై చేస్తారు,
అక్కడ ఎక్కడ స్పెసిఫై చేయలేదు అని అంటే ఏది అన్నట్టు విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ అన్నట్టు. సో ఇక్కడ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. సో ఫస్ట్ రోలో రాస్తాం, ఫస్ట్ కాలంలో కూడా 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. 1తో మల్టిప్లై చేస్తే 1 1 × 1, 1 × ఒమేగా ఒమేగా, 1 × ఒమేగా స్క్వేర్, ఒమేగా స్క్వేరే. నెక్స్ట్ ఒమేగా ఇంటూ 1 ఒమేగా, ఒమేగా ఇంటూ ఒమేగా, ఒమేగా స్క్వేర్, ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎంత అవుతుంది? ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ ఎంత అవుతుంది? 1. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 ఒమేగా స్క్వేర్, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా, ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు ఎంత? 1. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్, ఒమేగా పవర్ 4. ఒమేగా పవర్ 4 నేను రాస్తాం ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాయొచ్చు. అంటే ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు ఎంత? 1. కాబట్టి ఇది ఎంత అవుతుంది? టోటల్ ఒమేగా అవుతుంది. సో ఇది 1 ఒమేగా ఒమేగా స్క్వేర్కి కేలీ కంపోజిషన్ టేబుల్. సో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే కన్స్ట్రక్ట్ ఏ కేలీ టేబుల్ ఫర్ 1 - 1 i - i. సో దీనికి కూడా చూద్దాం. 1 - 1 i - i. ఇక్కడ కూడా 1 - 1 i - i. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసుకున్నట్టయితే ఏమవుతుంది చూడండి అమ్మ. 1 × 1 1, 1 × -1 -1, 1 × i i, 1 × -i -i. నెక్స్ట్ -1తో కనుక చేసినట్టయితే -1 × 1 -1 -1 × -1 1 -i × -1 × i -i -1 × -i. నెక్స్ట్ iతో చేసినట్టయితే i × 1 i, i × -i, i × -1 -i. నెక్స్ట్ i × i ఎంత అవుతుంది? i² i² ఈక్వల్ టు ఎంత? -1. నెక్స్ట్ i × -i అంటే -i², మైనస్ అలానే పెట్టేసినట్టయితే i² ఈక్వల్ టు -1, మైనస్ ఇంటూ మైనస్ +1. సో కాబట్టి i × -i ఎంత అవుతుంది? 1 అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. i² ఈక్వల్ టు 1, i² ఈక్వల్ టు -1, -i² ఈక్వల్ టు 1. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ -iకి తీసుకుంటే -i × 1 -i, -i × -1 i. నెక్స్ట్ -i × i -i² ఈక్వల్ టు 1. నెక్స్ట్ -i × i ఈక్వల్ టు ఎంత? -1. సో దిస్ ఈజ్ కేలీ టేబుల్ ఫర్ 1 - 1 i - i. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్టయితే కన్స్ట్రక్ట్ ఏ కేలీ టేబుల్ ఫర్ u12. ఆల్రెడీ ఇంతకుముందే చేసేసినాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇన్ u9 ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ 2 7 8. u9లో 2 7 8ల యొక్క విలోమాలను కనుక్కోండి. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చుమా. ఇది మనకు ఇలా ఇచ్చేస్తే ఫస్ట్ అయితే ఏం చేయాలి అంటే కేలీ కంపోజిషన్ టేబుల్ని మనము కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇక మీకు ఆల్రెడీ తెలుసు u9 అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. u అన్నాడు అని అంటేనే ఆటోమేటిక్గా మనకి ఏంటమ్మా మల్టిప్లికేషన్ అని ఐడియా పెట్టేసుకోండి. సో ఆ మల్టిప్లికేషన్కి చేసినట్టయితే u9 కదా. u9లో ఎలిమెంట్స్ ఏమేమి వస్తాయి? 1 2 3 రాదు. ఎందుకు? 3 3 = 9 కాబట్టి రాదు. 4 5 6 రాదు. 3 2 = 6, 3 3 = 9 కాబట్టి అది రాదు. 7 7కి 1, 8కి కూడా 1. సో ఫస్ట్ కాలం ఫస్ట్ రోకి ఏమవుతుంది మనకి? సేమ్ నెంబర్స్ తీసుకుంటాం. 1 2 4 5 7 8. మల్టిప్లికేషన్ చేస్తున్నాం. మల్టిప్లికేషన్ 1తో మల్టిప్లై చేస్తే 1 1 × 1 1, 1 2 = 2, 1 4 = 4, 1 5 = 5, 1 7 = 7, 1 8 = 8. ఓకే. నెక్స్ట్ 2 తీసుకున్నట్టయితే 2 1 = 2, 2 2 = 4, 2 4 = 8, 2 5 ఎంత? 10. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? u9 అన్నాడు కాబట్టి 9 1 = 9, రిమైండర్ ఎంత? 1 కాబట్టి 1 తీసుకుంటున్నాం. నెక్స్ట్ 2 7 = 14, 14ని 2తోని మళ్ళీ డివైడ్ చేస్తే 2 7 = 14. సో 9తో డివైడ్ చేస్తే 9 1 = 9, ఎంత ఉంది? రిమైండర్ 5, 5 కాబట్టి రాసేస్తున్నాం. నెక్స్ట్ 2 8 = 2 8 ఎంత? 16, 16ని 9తో డివైడ్ చేస్తే 9 1 = 9, రిమైండర్ ఎంత? 7. సో కాబట్టి 7. నెక్స్ట్ 4 తీసుకుంటే 4 1 = 4, 4 2 = 8, 4 4 ఎంత? 16, 16ని 9తో చేస్తే 9 1 = 9, ఇక్కడ రిమైండర్ ఎంత? 7. నెక్స్ట్ 4 5 ఎంత? 20,
4 5 20, 20ని 9తో డివైడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 9 1 9, 9 2 18, రిమైండర్ ఎంత ఉంది? 2 ఉంది. సో కాబట్టి 2 వచ్చేసింది. నెక్స్ట్ 4 7 4 7, 4 7 ఎంత? 28, 28ను కూడా మళ్ళీ 9తో చేస్తే 9 3 ఎంత? 27. సో రిమైండర్ ఎంత? 1. నెక్స్ట్ 4 8 4 8 ఎంత? 32, 32ను 9తో డివైడ్ చేయండి. 9 3 27, రిమైండర్ ఎంత వచ్చింది? 5. కాబట్టి ఏం రాసినాం? 5. అంటే ఇప్పుడు 4కి ఏమేమి అవుతున్నాయి చూడండి. 4 8 7 2 1 5. ఇది 4కి ఎలిమెంట్స్ అన్నీ కూడా రాసేసుకున్నాం మల్టిప్లికేషన్ చేసి. నెక్స్ట్ 5కి కూడా సేమ్ అదే విధంగా తీసుకుంటే ఏమొస్తుంది? 5 1 2 7 8 4. నెక్స్ట్ 7కి తీసుకుంటే 7 5 1 8 4 2. నెక్స్ట్ 8కి తీసుకుంటే 8 7 5 4 2 1. సో ఇది 8కి. ఇది మనకేంటి? కేలీ టేబుల్. ఇప్పుడు ఏంటి మనం రాయాల్సింది? ఇన్వర్స్ ఆఫ్ 274. ఇన్వర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత అని ఐడియా ఉండాలి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత? మనకి 1, అది మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏది అడుగుతున్నారు? వారు ప్రాబ్లంలో 2 అడుగుతున్నాడు. ఫస్ట్ ఏవేవో చూసుకోండి. 2 7 8 అంటున్నారు కాబట్టి 2కి 2 దగ్గర 1 మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎక్కడ ఉందో చూడండి. 1. 7 దగ్గర మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 ఎక్కడుంది చూడండి. నెక్స్ట్ 8 దగ్గర మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎక్కడుందో చూడండి. సో ఇక్కడుంది. ఇప్పుడు 2కి 1 ఇక్కడ ఉంది కదమ్మా. 1 దగ్గర ఏ ఎలిమెంట్ ఉంది? 5 ఉంది. ఐడియా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 7కి ఎక్కడుంది చూడండి. 4 దగ్గర 7 ఉంది. అంటే ఈ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎప్పుడు వస్తుంది అన్నది. నెక్స్ట్ ఇక్కడ 8కి ఎక్కడ వస్తుంది చూడండి. 1 ఇన్నే కదా. 8కి 8. ఎందుకు చెప్తున్నా అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీని మనం ఫైండ్ అవుట్ చేస్తే దేనికి వస్తుందో అదే మనకి ఇన్వర్స్ అవుతుందమ్మా. ఎందుకు ఇన్వర్స్ అవుతుంది అని అంటే మనకు తెలుసు A ఇంటూ B ఈక్వల్ టు E. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1 ఉంది కాబట్టి 1 తీసుకుంటున్నాము. సో అప్పుడు B అనేది Aకి ఏంటి? ఇన్వర్స్ అవుతుంది. అలానే ఇక్కడ 2కి ఎప్పుడు 1 వస్తుంది? 2 ఇంటూ 5 చేసినప్పుడు 1 వస్తుంది. మాడ్యులో 9కి చేస్తే. కాబట్టి 2 ఇన్వర్స్ ఆఫ్ 2 ఈజ్ హౌ మచ్? 1 అని రాస్తాం. నెక్స్ట్ 7కి కూడా అలానే చేస్తే 7 4 7 ఇంటూ 4, 7 4 ఎంత? మనకి 28. 9తో డివైడ్ చేస్తే మాడ్లో 9 కాబట్టి 9తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. కాబట్టి 7కి ఇన్వర్స్ ఆఫ్ 7 ఎంత అవుతుంది? మనకి 4 అవుతుంది. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ 8 అంటే ఇక్కడ 8కి 8 వచ్చింది అంటే 64. 64 అంటే 9తో డివైడ్ చేస్తే 9 7 63, రిమైండర్ ఎంత? 1. కాబట్టి 8కి ఎంత ఇన్వర్స్ అంటే 8. సో చూడండి కేలీ టేబుల్ మనకి గనక పర్ఫెక్ట్గా చేయడము వస్తే ఐడెంటిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇక్కడ ఓన్లీ ఇన్వర్సే అడిగారు కాబట్టి ఇన్వర్స్ ఆఫ్ 2 ఎంత అవుతుందమ్మా? 5. ఇన్వర్స్ ఆఫ్ 7 4. ఇన్వర్స్ ఆఫ్ 8 ఈజ్ 8. సో ఇది ఇన్వర్స్. నెక్స్ట్ ప్రాబ్లంకి మనం వెళ్ళినట్టయితే ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏముంది చూడండి. ఫస్ట్ ప్రాబ్లం G ఈక్వల్ టు 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ గుణనం దృష్ట్యా ఎబిలియన్ సమూహం అవుతుందని చూపండి. షో దట్ ద సెట్ G ఈక్వల్ టు 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఫార్మ్స్ అండ్ ఎబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. సో సొల్యూషన్ కనుక చూసినట్టయితే G ఈక్వల్ టు 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ y ఇక్కడ టేబుల్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినాం. రోలో తీసుకుంటాము, సేమ్ కాలంలో కూడా తీసుకుంటాము. 1తో మల్టిప్లై చేస్తే 1 ఒమేగా ఒమేగా. నెక్స్ట్ ఒమేగాతో చేస్తే ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 రాస్తున్నాం. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్తో చేస్తే ఒమేగా ఇంటూ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్
ఒమేగా పవర్ 4, ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా. సో కాబట్టి ఒమేగా అనేసి రాసేస్తాము. ఇది కేలీ టేబుల్. అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా ఇది మనము గ్రూప్ అయినా ఎబిలియన్ గ్రూప్ అయినా. ఎలా అంటే ఆల్ ప్రాపర్టీస్ మీకు ఐడియా ఉంది. గ్రూప్ అంటే ఏంటి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ కాల్డ్ గ్రూప్. అదే గ్రూప్ అవుతూ కమిటేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేసింది అనుకోండి, అదేమవుతుంది? ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. సో ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ మనం కన్స్ట్రక్ట్ చేసినటువంటి కేలీ టేబుల్లో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ కూడా జీలోనే ఉంటే, జీ ఈక్వల్ టు హౌ మచ్? 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. కాబట్టి ఈ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్లో ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నాయన్నీ. అలా ఉంటే ఇప్పుడు ఇది క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసినట్టే జీ అనేది. ఇవి ఈ 3 కాకుండా వేరే ఎలిమెంట్స్ కనుక దీంట్లో ఉంటే అప్పుడు క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయట్లేదు అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే అసోసియేటివ్ ప్రాపర్టీలో ఎనీ 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం కదమ్మా. సో ఎనీ 3 ఎలిమెంట్స్ని ఇక్కడ తీసేసుకున్నాం చూడండి. 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ బిలాంగ్స్ టు జీ. మల్టిప్లై చేస్తున్నాము 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్? ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు ఎంత? 1. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకున్నాం. అలానే 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు ఎంత? 1. సో ఫ్రమ్ 1 ఇంటూ ఏం రాయొచ్చమ్మా? బోత్ ఆర్ ఈక్వల్. సో 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇంటూ ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఫ్రమ్ ద టేబుల్. ఒక్కసారి చూడండి, మనకి ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే మీకు ఐడియా ఉండాలి ఏంటి? ఏ స్టార్ ఈ లేదంటే ఏ ఇంటూ ఈ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ అనేసి ఐడియా ఉండాలి. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఎంత మనకి? 1 అన్నప్పుడు ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ రావాలి. 1 ఇంటూ ఏ చేస్తే కూడా ఏ రావాలి. అంటే ఏ ఎలిమెంటునైనా కానీ 1తో మల్టిప్లై చేస్తే అదే ఎలిమెంటు వచ్చేటట్టు ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటి ఈడ ఈ ఆ విధంగా వస్తే ఇది మనకి ఏంటిది? ఐడెంటిటీ అవుతుంది. అవునా కదా? సో ఇక్కడ చూడండి, దేంతో మల్టిప్లై చేస్తే సేమ్ ఎలిమెంట్ వస్తుంది మనకి. 1 ఇంటూ 1 చేస్తే 1 వస్తుంది. 1 ఇంటూ ఒమేగా చేస్తే ఒమేగా వస్తుంది. 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ చేస్తే ఒమేగా స్క్వేర్. అంటే ఇప్పుడు ఐడెంటిటీ ఎంత అన్నట్టమ్మా? 1. మనకి ఇంకొకటి తెలుసు, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే మ్యాక్సిమం 1 ఉంటుంది. నెక్స్ట్ దేర్ ఎగ్జిస్ట్. ఎలా రాస్తాము అని అంటే 1 బిలాంగ్స్ టు జీ సచ్ దట్ 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ అనేసి రాసేస్తాము. Therefore, what is the identity element? 1 is an identity element. నెక్స్ట్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇక్కడ మళ్ళీ మనకు ఐడెంటిటీ ఏదో ఐడియా తెచ్చేసుకోండి. 1 కదా, ఇక్కడ 1 అనేది ఫస్ట్ 1కి ఎక్కడుందో చూసుకోండి. నెక్స్ట్ ఒమేగా దగ్గర ఎక్కడుందో చూసుకోండి. ఒమేగా స్క్వేర్కి ఎక్కడుందో చూసుకోండి. సేమ్ ఇక్కడ 1కి ఎక్కడ 1 అవుతుందంటే 1 ఇంటూ 1 చేస్తే 1 అయింది. నెక్స్ట్ ఒమేగాకి ఎక్కడవుతుంది అని అంటే 1 అనేది ఇక్కడ అవుతుంది. ఎక్కడ? ఒమేగా స్క్వేర్తో మల్టిప్లై చేస్తే 1 అయింది. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్కి ఎక్కడ అవుతుంది అని అంటే ఒమేగాతో చేస్తే 1 అయింది. అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా? 1 ఇంటూ ఒమేగా ఈక్వల్ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 అంటే ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ 1. ఇక్కడ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు హౌ మచ్? ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్కి ఏదవుతుంది మనకి? ఒమేగా అవుతుంది. అంటే ఇక్కడ 1 అనేది ఒమేగాకి 1 అనేది ఒమేగా స్క్వేర్ని ఒమేగాతో మల్టిప్లై చేసినప్పుడే 1 వస్తుంది. కాబట్టి ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ హౌ మచ్? ఒమేగా అనేసి రాసేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతున్నాయి చూడండి, ఇవి ఇన్వర్స్లు. ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ 1, ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఒమేగా స్క్వేర్, ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఒమేగా. ఇది ఇన్వర్స్ ప్రాపర్టీ. ఒకవేళ మనకి ఓన్లీ ప్రూవ్ దట్ ఈజ్ ఏ గ్రూప్ అని అంటే ఇక్కడతో ఆపేస్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఎబిలియన్ గ్రూప్ అని చెప్పారు కాబట్టి కమ్యూటేటివ్ ప్రాపర్టీలో మీరు ఇలా అయినా రాయొచ్చమ్మా. ఇన్ ద టేబుల్ ఎలిమెంట్స్ ఇన్ డయాగ్నల్ బోత్ సైడ్స్ ఆర్ సిమెట్రిక్. అంటే ఎలా అని అంటే చూడండి, ఇక్కడ 1కి ఏమున్నాయి చూడండి. ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ తీసుకున్నట్టయితే ఇదే కదా. ఇక్కడ దీనికి బోత్ సైడ్ సిమెట్రిక్ అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది.
నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఒమేగా స్క్వేర్కి కనుక తీసుకుంటే ఇదే కదా డయాగ్నల్ ఎలిమెంట్, దీనికి ఈడ ఒమేగా నెక్స్ట్ ఒమేగా అంటే కంపల్సరీగా సేమ్ ఉండాలని కాదు, డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేటివి సేమ్ ఉండేటట్టుగా ఉంటే అది కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఆటోమేటిక్గా సాటిస్ఫై చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ ఏదిడా ఒమేగా కూడా బోత్ సైడ్స్ చూడండి ఏమున్నాయి 1 నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ అంటే ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్కి బోత్ సైడ్స్ కూడా ఎలిమెంట్స్ సిమెట్రిక్గా సౌష్ఠవంగా ఉన్నాయి కాబట్టి అది కమ్యూటేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి సెట్ ఏవేవి సాటిస్ఫై చేసింది మనకి క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీస్ 5 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసింది కాబట్టి G = 1 ఒమేగా స్క్వేర్ అనేది ఏమవుతుంది ఈజ్ ఏబిలియన్ గ్రూప్ అనేసి చెప్పవచ్చు. నెక్స్ట్ది కూడా చూడండి, షో దట్ ద కంపోజిషన్ టేబుల్ షో దట్ ద సెట్ G = 1 - 1 I - I ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. ఇది కూడా సేమ్ అలానే రాయవచ్చు. ఫస్ట్ కంపోజిషన్ టేబుల్ అయితే మనం ఇంతకుముందే చూసినాము 1 - 1 I - Iకి ఎలా తీసుకుంటాం అన్నది, ఇది కంపోజిషన్ టేబుల్. సో కంపోజిషన్ టేబుల్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా క్లోజర్ ప్రాపర్టీ కనుక తీసుకున్నట్టయితే ఇది దీంట్లో ఆల్ ఎలిమెంట్స్ చూడండి ఎక్కడైనా కానీ G = మనకు ఏమిచ్చారు 1 - 1 I - I. సో ఈ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి, వేరేవి లేవు కదా, ఈ ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి ఇది క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ కనుక తీసుకున్నట్టయితే అసోసియేటివ్లో మీ ఇష్టం ఉన్న ఎనీ 3 ఎలిమెంట్స్ తీసుకోండి, A × B × C = A × B × C సాటిస్ఫై చేస్తుంది. సో G సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ అని చెప్తాం. నెక్స్ట్ ఐడెంటిటీ కనుక తీసుకుంటే మనకి తెలుసు ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటి మనకి A × 1 = A = 1 × A అంటే 1 ఎక్కడెక్కడ ఉంది చూడండి, దాన్ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి సేమ్ ఎలిమెంట్ వస్తుంది. 1ని 1తో చేస్తేనే వస్తుంది, -1ని కూడా 1తో చేస్తేనే వస్తుంది, ఐని 1తో చేస్తేనే ఐ వస్తుంది, -iని కూడా 1తో చేస్తేనే -i వస్తుంది. అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత 1. సో ఏం రాస్తామమ్మా దానికి మనం there exists 1 belongs to G such that A × 1 = A = 1 × A అనేసి రాస్తాం. ఫర్ ఆల్ A belongs to G అంటే ఏంటి A belongs to G అంటే 1 ఉండొచ్చు, -1 ఉండొచ్చు, I ఉండొచ్చు, -i ఉండొచ్చు. 4 ఎలిమెంట్స్లలో ఏది తీసుకున్నా కానీ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు G సాటిస్ఫైస్ ఐడెంటిటీ ప్రాపర్టీ అని చెప్తాము. ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత 1. సో నెక్స్ట్ ఇన్వర్స్ కనుక తీసుకున్నట్టయితే ఇన్వర్స్ ఏంటి చూడండి, ఇన్వర్స్ కావాలంటే ఫస్ట్ ఏంటి ఐడెంటిటీ ఎలిమెంట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ రోలో ఇక్కడ ఉంది, నెక్స్ట్ -1 దగ్గర ఏడుంది 1 ఇక్కడ ఉంది, I దగ్గర ఎక్కడుంది ఇక్కడ ఉంది, -i దగ్గర ఎక్కడుంది ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ ఎంత అని చెప్తాం 1 అని చెప్తాం. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ -1 ఎంత చెప్తాము -1 అని చెప్తాం. ఎందుకు -1 × -1 నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ I ఈజ్ ఎంత, ఇక్కడ దీనికి ఏది ఉందో చూడండి -i అంటే ఇన్వర్స్ ఆఫ్ I ఈజ్ -i. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ -iకి ఏది చెప్తాను చూడండి, ఇక్కడ ఏడుంది ఇన్నే కదా ఉన్నది 1 నుంచి పైకి వెళ్తే ఎంత అవుతుంది ఇది I. అంటే ఇప్పుడు ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ 1, ఇన్వర్స్ ఆఫ్ -1 ఈజ్ -1, ఇన్వర్స్ ఆఫ్ I ఈజ్ -i, ఇన్వర్స్ ఆఫ్ I is -i, ఇన్వర్స్ ఆఫ్ -i is I. నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీలో కూడా ఏమున్నాయి సేమ్ డయాగ్నల్ ఎలిమెంట్స్కి బోత్ సైడ్స్ కూడా సిమెట్రిక్గానే ఉన్న ఎలిమెంట్స్ కావాలంటే చెక్ చేసేసుకోండి మీరు. ఇగో సిమెట్రిక్ ఇదే కదా, ఇది డయాగ్నల్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే సిమెట్రిక్గా ఏమున్నాయి 1 1 -1 -1 -1 -i I. నెక్స్ట్ ఇక్కడ 1 1 I -i అంటే సిమెట్రిక్గా ఉన్నాయి కాబట్టి కమ్యూటేటివ్ ప్రాపర్టీని కూడా మనకి సాటిస్ఫై చేస్తుంది. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇప్పుడు ఇది కూడా ఆల్ కండిషన్స్ని సాటిస్ఫై చేసింది, ఆల్ ప్రాపర్టీస్ని. ఏవేవి క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్ ప్రాపర్టీని అండ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆల్సో. కాబట్టి G = 1 - 1 I - I అనేది ఏమవుతుంది మనకి ఎబిలియన్ గ్రూప్ అనేది అవుతుంది. సో దిస్ ఈజ్ ద
కంపోజిషన్ టేబుల్ అండ్ ఆల్సో మనం ఏం చూపించాము షో దట్ ఇవన్నీ కూడా గ్రూప్స్ అవుతాయని కూడా చూపించినాము. సో థ్యాంక్ యూ.